నేను నా ప్రసంగాల్లో చాలాసార్లు చెప్పాను. చాలా స్పష్టంగా చెప్పాను. అదేంటంటే, కోల్పోవడానికి ఏమీ లేని వాడితో యుద్ధం చేయకూడదు అని. మీరు కూడా రాసిపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనం యుద్ధం చేయాలంటే, ఎవరితో యుద్ధం చేయాలంటే, సమఉజ్జీతో యుద్ధం చేయాలి. నేను గెలిచాననుకో, అటువైపు నుంచి నాకు వస్తుంది అనేటువంటి వ్యక్తితో యుద్ధం చేస్తే, మనం గెలిచి అటువైపు ఉన్నటువంటి సంపదని, ఆ బెనిఫిట్స్‌ని అనుభవించొచ్చు. అలా కాకుండా అవతల ఒక రాజు ఉన్నాడు. వాడి దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు. ఏమీ లేదు. అలాంటప్పుడు వాడితో గెలిస్తే మనకొచ్చింది ఏముంటది? టైం వేస్టు, ఆస్తి నష్టం, కంప్లీట్‌గా అంతా వేస్టే కదా! కాబట్టి కోల్పోవడానికి ఏమీ లేని వాడితో మనం యుద్ధం చేయకూడదు. నంబర్ 2, మనం అద్దాల మేడలో నివసించేటప్పుడు ఎదురుగా ఉన్న గుడిసె మీద రాయి వేయకూడదు. మనం అద్దాల మేడలో నివసిస్తున్నామనుకో, ఎదురుగా గుడిసె మీద వేసామనుకో, వాడు తిరిగి రాయి విసిరితే ఒక్కో అద్దం ఖరీదెంత? వాడి గుడిసె మీద తాటాకు మట్ట పోయిందనుకో, మరలా వాడు అతికించుకుంటాడు. కానీ అద్దం పగిలిపోయిందనుకో, ఎన్ని వేల రూపాయలు నష్టం వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, బాను మేకల అనే ఒక త్రాగుడు పోతు మేక, అడుక్కు తినే మేక ఒకటి ఇబ్రహీంపట్నంలో ఉంది కదా. ఆ మేక ఏం చేసిందంటే, దాని మానన్నది వెళ్లకుండా మన వైపు చూసింది. మన వైపు చూసింది అనే కంటే, అడుక్కు తింటూ నా కంటపడింది. నేను వీడియో చేశాను. మామూలుగా ఇంతకుముందు నేను ఎవరి మీద అయితే వీడియోలు చేశానో, ఎవరి మీద అయితే కౌంటర్ వీడియోలు చేశానో వాళ్ళందరికీ తెలుసు నా గురించి. అందుకని ఒకవేళ నేను కౌంటర్ వీడియో చేసినా సరే వాళ్ళ మానాన్ని వాళ్ళు మౌనంగా ఉంటారు. మా గురించి కాదులే అనేటట్టుగా సైలెంట్గా ఉంటారు. కానీ ఈ బెగ్గర మేక కొత్త కదా, ఫీల్డ్లో కొత్తగా వచ్చింది పాపం, అడుగు తినడానికి అలవాటు పడింది. మన గురించి తెలీదు. గతంలో ఆ వ్యక్తి జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలామందిని బ్లాక్మెయిల్ చేసి ఈ ఈ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించాడు, సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, క్రిస్టియన్ అనే ట్యాగ్ లైన్ వేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఫీల్డ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతారు, ఎవరేంటి అనేది తెలియదు పాపం. సేమ్ బయట ఉన్నట్టుగానే బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకోవచ్చు అనుకున్నాడేమో, మరి ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనుకున్నాడు. అలా వచ్చి మన కంట్లో పడ్డాడు. మనం కౌంటర్ వీడియో చేసేప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తి ఎవరు, ఎంత దూరం వెళ్తాడు, ఏం జరుగుతుంది అనేటువంటి ఆ కొంచెం ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఒక వ్యక్తి మీద మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు అవతల వ్యక్తి బలం ఏంటి, బలహీనత ఏంటి, ఆ వ్యక్తి ఎలా ఫైట్ చేస్తాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇది తెలివి అంటారు. కానీ ఈ మేక పాపం అంతకుముందు జర్నలిజంలో బ్లాక్మెయిల్ చేస్తూ, రౌడీజం ప్రదర్శిస్తూ, ఏ రౌడీజం అనేది పాడలేదు ఈ వ్యక్తికి, అంత సినిమా లేదు, మరలా అంత డొల్ల, అంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంటాడు. అంతకుముందు వ్యక్తులు భయపడ్డారు, ఎందుకంటే జర్నలిస్ట్ పేరుతో చేశాడు కాబట్టి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ హవా నడుస్తుంది అనేటట్టుగా అనుకున్నాడేమో, మనకు కౌంటర్ ఇచ్చి లేనిపోని విషయాలన్నీ గెలికాడు. అంటే మనల్ని బ్యాడ్ చేయడానికి చాలా ట్రై చేశాడు. ఇప్పుడు నన్ను బ్యాడ్ చేస్తే, లేనిపోయిన విషయాలని మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? నా మీద ఏంటేంటో ఆరోపణలు చేశాడు, నాకు వచ్చిన నష్టం ఏంటి? నేను మరలా చెప్తున్నా కదా, నా చేతిలో బైబుల్ అనేది ఒక్కటి ఉన్నంత కాలం మొత్తం ప్రపంచం అంతా ఆపోజిట్లో వచ్చినా సరే నేను అస్సలు భయపడను. ఎందుకంటే నా ఆయుధం బైబుల్, నా వెపన్ బైబుల్. ఒకవేళ నాకు ఏమీ లేకుండా ఉన్న పలంగా తీసేశారనుకో, మొత్తం ఏమీ లేకుండా తీసేశారనుకో, ఎవరినైనా అడుక్కొనైనా ఒక్క బైబుల్ సంపాదించుకుంటే మరలా ఇక్కడికి వచ్చేస్తాను నేను. ఎందుకంటే నా వెపన్ బైబుల్. నేను చెప్తాను పదే ఎవరైనా, నా అతిశయం బైబులు, నా అతిశయం క్రీస్తు. కాబట్టి నా చేతిలో బైబుల్ లేకుండా చేసిన రోజు నేను బాధపడతా తప్ప, ఇక నా చుట్టుపక్కల, నా విషయంలో, నా జీవితంలో ఏం చేసినా అస్సలు పట్టించుకోను రా. అవి మ్యాటరే కాదు, అవి మ్యాటరే కాదని చెప్పాను. కానీ వీడు ఏమనుకున్నాడు అంటే, అందరిలాగే ఈ వ్యక్తి మానసికంగా దాడి చేస్తేనో, లేకపోతే ఆ ఫ్యామిలీ పరంగా దాడి చేస్తేనో, లేకపోతే సమాజంలో ఒక బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేస్తేనో, లేకపోతే బెదిరిస్తేనో ఏంటో లొంగుతాడు అనేటట్టుగా అనుకున్నాడు మనసులో. తెలియదు కదా, ఫీల్డ్ కొత్త కదా. జాన్ పాల్ అనేవాడు ఎలాంటోడు, ఎవరెవరితో ఢీకొన్నాడు, ఏ పరిస్థితుల ద్వారా వచ్చాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది పాపం జీరో ఐడియా ఈ వ్యక్తికి. ముందు బెదిరించినట్టుగానే బెదిరిస్తే అందరు లొంగినట్టుగా లొంగుతాడు అనేటట్టుగా అనుకున్నాడు పాపం. కానీ జాన్ పాల్ అనే వ్యక్తి ఏంటి, వాడి బలం ఏంటి, బలహీనత ఏంటి అనేది తెలియదు ఈ వ్యక్తికి.
అలా ఒక రాంగ్ అపోనెంట్తో పెట్టుకొని పెద్ద పెద్ద దీర్ఘాలు తీసి ఏంటేంటో అనుకున్నాడు పాపం మనసులో. ఏది వర్కౌట్ కాలే. ఇప్పుడు ఏం చేశాడు అంటే అలా ఎప్పుడైతే మనతో పెట్టుకున్నాడో ఏం జరిగింది, నా మీద ఏదైనా అబాండ వేస్తే, ఏదైనా రూమర్ క్రియేట్ చేస్తే నేను పట్టించుకోను, అసలు వాటిని నా ఫాలోవర్స్ నమ్మరు. ఇప్పుడు జానపల్ అనే వ్యక్తి మీద ఏమి చెప్పినా నా ఫాలోవర్స్ నమ్మరు. ఎందుకు నమ్మరు? నన్ను చూస్తున్నారు, నేను ప్రతిదీ ఓపెన్గానే చెప్తాను కాబట్టి నమ్మరు. ఇక నాకు ఆపోజిట్ ఉంటారు కదా, నాకు ప్రతికూలంగా ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు అదే పొజిషన్లో ఉంటారు. వాళ్ళు నన్ను నమ్మమని నేను ఎప్పుడు అడగలే, వీళ్ళు నమ్మరు. ఇప్పుడు వీడికి వచ్చిన ఉపయోగం ఏంటి? ఏ ఉపయోగం లేకపోగా వీడి క్యారెక్టర్ రోడ్డు మీదకి వచ్చింది. వీడి నోటుకు వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే అసలు నీకు సంస్కారం ఉందారా, నువ్వు అసలు అన్నం తింటున్నావా లేకపోతే మలం తింటున్నావా అని వీడి సబ్స్క్రైబర్లే వీడిని అపోజ్ చేస్తున్నారు. వీడు పెట్టే థంబ్నెయిల్స్ కానీ, వీడు మాట్లాడే మాటలు కానీ, నోటుకు వచ్చేట్టు మాట్లాడుతూ ఉంటే అది వీడి సబ్స్క్రైబర్లు కూడా జీర్ణించుకోలేకపోయారు. వీడి పర్సనల్ ఒక 10 మంది 11 మంది పర్సనల్స్ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, ఆ సర్కిల్లో 2 వ్యక్తులు నాకు ఫోన్ చేసి, అన్న మీరంటే చాలా ఇష్టం అన్న, ఈ వ్యక్తి ఇలాంటి వాడు అన్న అని వాళ్ళ సర్కిల్లో నుంచి 2 నాకు ఫోన్ చేశారు. అంటే ఇంకా 2 ఫోన్ చేయాలనుకుంటున్నారంటే, కానీ వాళ్ళు ఏమంటారు బయటపడతామేమో అనే ఉద్దేశంతో వాళ్ళు చేయలే. అది మ్యాటర్. ఇప్పుడు కాదు, వాళ్ళిద్దరు ఫోన్ చేసి చాలా రోజులు అయింది. అలా ఫోన్ చేస్తే బయటపడతామేమో అనేటట్టుగా వాళ్ళు ఈ మధ్య ఫోన్ చేయట్లే. అంటే వీడి సర్కిల్లోనే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎందుకని? మన మాటలోని నిజాయితీ, విశ్వసనీయత, రైట్? వీడి మాట ఎంత అసహ్యంగా ఉంటుందన్నది, వీడి ప్రవర్తన ఎంత అసహ్యంగా ఉంటుందని, వీడి బిహేవియర్ కానీ, వీడు యాక్షన్ కానీ ఎంత దరిద్రంగా ఉంటుందని వాళ్ళు చూశారు, కళ్ళెదురుగా చూశారు. నా వీడియో చూశారు, వీడి వీడియో చూశారు, వీడిని పక్కన చూశారు కదా. అలా వీడి సర్కిల్లో, ఇన్నర్ సర్కిల్లో ఉన్న వ్యక్తులే కోల్పోయాడు. నంబర్ 1. నంబర్ 2, వీడి నోటి మాటను బట్టి, వీడి మలవ తినేటువంటి నోటిని బట్టి వీడి సబ్స్క్రైబర్స్ వీడికి ఆపోజిట్ అయ్యారు. వీడి స్నేహితులు కూడా ఆపోజిట్ అయ్యి వీడి మీద వీడియోలు చేస్తున్నారు నన్ను బట్టి. నంబర్ 3 ఏంటంటే, వీడు పాపం సోషల్ మీడియాలో అడుగుతున్నానికి అలవాటు పడ్డాడు. ఈ గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టి ఈ ఫండ్ రైజింగ్ చేసే కార్యక్రమం చేశాడు. మరి ఆ రోజు ఎడం పక్కన లేసాడో తెలియదు కానీ మొత్తానికి అది మన దాకా వచ్చింది. ఆ ఫండ్ రైజింగ్ అనే ప్రోగ్రామ్కి ఫుల్ స్టాప్ పెట్టాం. ఆ అమౌంట్ రావట్లే. సరే, ఈ డ్యామేజ్ కంట్రోల్ని ఎలా అని ఆలోచించాడేమో. ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి కదా, ఈ పోయిన పరువును తెచ్చుకోవాలి కదా. దానికి ఏం చేశాడంటే, వీడు షెలోమ్ ఆర్ఫనేజ్ అండ్ ఏమంటారు అది, వృద్ధాశ్రమం, ఓల్డ్ ఏజ్ హోమ్, దానికి వచ్చేటువంటి డబ్బుని, ట్రస్ట్కి వచ్చేటువంటి డబ్బుని వీడు తీసుకుని వెళ్ళి పంచడం స్టార్ట్ చేశాడు. వీడి ఇస్తే ఆ ఫోటోలు పెట్టుకుంటే వీడు ఇప్పుడు మంచోడు అయిపోయాడు అనేటట్టుగా అలా కవరింగ్ ఇద్దాం అనుకున్నాడు. అయితే ట్రస్ట్కి వచ్చే డబ్బు ఇలా అయిపోతుంది, ఫండ్ రావట్లే. ఎందుకంటే ప్రతి ఓడు కింద కామెంట్ ఏమైనా పెడుతున్నా అంటే ఆన్లైన్ బెగ్గర్ మేక అని కామెంట్ పెడుతున్నారు. వీడికి వచ్చే ఫండింగ్ ఆగిపోయింది, ట్రస్ట్కి వచ్చేటువంటి ఫండ్ కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇంత చేసినా సరే, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇంత చేసినా సరే జనాల్లో నుంచి ఆదరణ రావట్లే. వ్యూస్ వస్తున్నాయి తప్ప ఆదరణ రావట్లే. వీడు ఏమనుకున్నా అంటే, పాపం ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మంది అభిమానిస్తున్నారని. కాదు, వీడు మాట్లాడే చిల్లర మాటలకి ఏం మాట్లాడతాడా, ఎంత దిగజారిపోయాడా అనేదానికి చూస్తున్నారు తప్ప నిజంగా అభిమాని చూడట్లే. వీడేమనుకుంటున్నాడు, ఇంతమంది చూస్తున్నారంటే నేను పెద్ద హీరోని, తోపుని, తురుముకాన్ని అనేటట్టుగా అనుకుంటున్నాడు వీడు మనసులో. కానీ అలా కాదు. ఇప్పుడు నా సబ్స్క్రైబర్లు కూడా చూస్తారు ఆ వ్యక్తిని. ఎందుకు చూస్తారు? ఏం మాట్లాడుతున్నాడు వీడు, ఎంత దిగజారిపోయాడు అనేటట్టుగా చూస్తారు. ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఒకడు బట్టలు ఎప్పదీసి తిరుగుతున్నాడు అనుకో, ఊహించండి, ఒకడు బట్టలు లేకుండా బజార్లో తిరుగుతున్నాడు, ఆడు బట్టలు లేవనేటట్టుగా తల తిప్పుకొని పోతారా? లేకపోతే అందరూ తమాషా చూస్తారా? మ్యాక్సిమం తమాషా చూస్తారు. ఇప్పుడు వాడు ఇంతమంది నన్ను చూస్తున్నారంటే నేను సెలబ్రిటీని అని అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఉండదు. వాడు న్యూడ్గా ఉన్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి అందరూ చోద్యం చూస్తారు. అలా వీడు ఎప్పుడైతే మొత్తం అన్ని విప్పేసుకొని నోటికి వచ్చిందలా వాగుతూ ఉంటే వీడేమనుకుంటున్నాడు, అది హీరోయిజం అనుకుంటున్నాడు. కానీ జనాలు ఎలా చూస్తున్నారు, వీడేంటి ఇంత చిల్లరగాడా, ఇంత క్యారెక్టర్ లెస్సా, ఇంత సంస్కార హీనుడా అనేటట్టుగా మిగతా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి మనకు వాపు వస్తే వాపుని బలం అనుకోకూడదు. బాను మేక, బెగ్గర్ మేక, చాలా జాగ్రత్త విను. మనకు వచ్చింది వాపు లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఉండి వాపు వచ్చింది. వాపుని బలం అనుకోకూడదు. వీడు వాపుని బలం అనుకున్నాడు. అలా ఎక్కువ మంది చూస్తున్నారని ఇంకా తిట్టడం స్టార్ట్ చేశాడు. దాంతో వీడు పరువు పోయి ఫండింగ్ ఆగిపోయి ట్రస్ట్కి వచ్చేటువంటి ఫండింగ్ని దాన ధర్మాలతో చేస్తే
అది పోయే, ఇది పోయినా సరే మరలా ఏమన్నా గౌరవం వచ్చిందంటే మళ్ళీ రావట్లే. దీంతో వీడికి ఏమైందంటే మనశ్శాంతి లేకుండా పోయింది. మనశ్శాంతి లేకుండా పోయింది. ఉదయం ఒక లైవ్ పెడతాడు, 10 గంటలకు ఒకటి పెడతాడు, 11 పెడతాడు, 12 పెడతాడు, రాత్రి పెడతాడు, అర్ధరాత్రి పెడతాడు. ఇక అదే పని మీద ఉన్నాడు పాపం. మరి ఇంటికి వెళ్తున్నాడు, భోంచేస్తున్నాడు సరిగ్గా నాకు తెలియదు, కానీ అదే పని మీద ఉన్నాడు. ఎందుకంటే ఏమో వీడు ఎక్కడ వీడియో చేస్తాడో, ఎక్కడ వీడియో చేస్తే ఇంకా డ్యామేజ్ అవుతుందో అని పదే వీడియో చేస్తే, అంటే ఎక్కువ మాట్లాడితే నిజం అవుతుంది అనేటట్టుగా అనుకున్నాడేమో పాపం. అంతమించి ఆలోచించలేడు కదా. తాగితే పెద్ద మెదడు పనిచేయదు, తాగామనుకో పెద్ద మెదడు పనిచేయదు. ఆ రీజనింగ్ కానీ, లాజిక్ కానీ, తర్కబద్ధమైనటువంటి ఆలోచనలన్నీ పెద్ద మెదడులో జరుగుతాయి. తాగినప్పుడు ఈ పెద్ద మెదడు అనేది అరెస్ట్ అవుతుంది. పెద్ద మెదడు సరిగా అనాలిసిస్ చేయలేదు ఒక విషయాన్ని. కాబట్టి వీడి పెద్ద మెదడు పనిచేయక వీడు ఎప్పుడు లైవ్లు పెడితే మాట్లాడుతూ ఉంటే నేను పెద్దోడిని అనుకుంటారు, గొప్పవాడిని అనుకుంటారు, బూతులు మాట్లాడితే గొప్పవాడిని అనుకుంటారు అనేటట్టుగా ఆ భ్రమలోకి వచ్చాడు. అంత తెలివి ఉంటే అక్కడ జర్నలిజంలో ఉంటాడు కదా, ఇక్కడికి కింద వస్తాడు. అంత తెలివి ఉంటే అక్కడే ఉంటాడు, జర్నలిజం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి అడుగుతాడు కదా, అది నేను అంటుండేది. కాబట్టి ఈ పెద్ద మెదడు పని చేయని కారణం చేత గట్టిగా మాట్లాడాడు, బెదిరించాడు, ఏంటంటో చేశాడు, వల్గర్గా బూతులు మాట్లాడాడు కదా. అన్నీ ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్లన్నీ. ప్రతి వీడియో, ప్రతి మాట, ప్రతి పోస్టు, వీడు చేసిన ప్రతి వ్యవహారం అంతా మన దగ్గర ఉంది. అలా వీడు ఏం చేశాడంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువైంది. దాంతో వీడు రోజు తాగే బ్రాండ్ కాకుండా కొత్త బ్రాండ్లు ట్రై చేశాడు. ఎందుకని? నిద్ర పట్టలే కాబట్టి రోజు తాగే బ్రాండ్ కాకుండా కొత్త బ్రాండ్లు స్టార్ట్ చేశాడు. ఆ బ్రాండ్లు తలకెక్కాయి. అందుకే నేనేం చెప్తానంటే రోజు తాగే బ్రాండ్ తాగు, కొత్త బ్రాండ్ ట్రై చేస్తావు అనుకో. మిగతా వాళ్ళు కూడా చెప్తున్నాను, ఒకవేళ వీడి ఫాలోవర్స్ ఎవరైనా తాగుడుపోతుంటే నేను చెప్తున్నాను, మీకు ఎంత మనశ్శాంతి లేకున్నా సరే అదే బ్రాండ్ తాగండి. ఇంకో బ్రాండ్ మారారనుకో దాంట్లో డోస్ ఎక్కువ ఉంటుంది, ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మరి కొత్త బ్రాండ్ తాగారో లేకపోతే బ్రాండ్స్ అన్నీ కలుపుకున్నారో కాక్టైల్ లాగా మనకు తెలియదు, కానీ మొత్తానికి తలకెక్కింది వీడికి తలకెక్కి వీడు ఏమనుకుంటున్నాడంటే నేను పెద్ద దాదాని, దావూద్ ఇబ్రహీం కంటే పెద్దోడిని, నేను పెద్ద డాన్ని అనేటట్టుగా వీడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంటే మనం సమాజంలో ఉన్నాము, సమాజం అంతా చూస్తుంది, పిల్లి పాలు తాగేటప్పుడు అనుకుంటుంది నన్ను ఎవ్వరు చూడట్లేదని కళ్ళు మూసుకొని తాగుతుంటుంది కదా. అలా వీడు ఆ పిల్లి కూడా కాదు, ఇదిగో ఈ మేకపోతు లెక్క అంటే బెదిరించదని ప్రయత్నం చేస్తున్నాడు, మనల్ని భయపెట్టదని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మేకపోతుకి, ఈ తాగుడుబోతు అడుక్కుతునే మేకకి, ఈ తాగుడుబోతు అడుక్కుతునే బెగ్గర మేకకి నేను చెప్పేది ఏంటంటే, ఒక్కసారి 2019 నుంచి జాన్ పాల్ అనే వ్యక్తి ఎవరెవరితో ఢీ కొన్నాడు అనేది జస్ట్ చూడు. ఒక ½ అన్ అవరు మత్తు లేకుండా మామూలు మైండ్ తోటి ఒక ½ అన్ అవరు 2019 నుంచి జాన్ పాల్ అనేవాడు ఎవరెవరితో ఢీ కొన్నాడు, వీడు ఎలాంటి పరిస్థితి ద్వారా వచ్చాడు, వీడు బలం ఏంటి అనేది జస్ట్ ఒక ½ అన్ అవర్ చూడు మేక. చూస్తే నా జర్నీ అర్థమవుతుంది, నీకు అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవతల నుంచి వచ్చేటువంటి క్రిటిసిజాన్ని తీసుకోను, అవతల నుంచి వచ్చే బెదిరింపులు తీసుకోను, అవతల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచన దాన్ని తీసుకొని నేను పట్టించుకొని వాటిని. నన్ను పొగిడితే పొంగిపోను, నన్ను తిడితే కృంగిపోను. ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను అనే దానికి 360 డిగ్రీస్లో నాకు ఒక ఐడియా ఉంటుంది. నేను ఇది చేస్తే ఇది వస్తుంది అనేది నాకు ఉంటుంది. నేనే చిన్నపిల్లని కాదు, పైగా నేను తాగుడుపోతుని కాదు. ఎరా బెగ్గర్, నేను తాగుడుపోతునేం కాదు. నాకు పెద్ద మెదడు బాగానే పనిచేస్తుంది, మంచి అనాలిసిస్ ఉంటుంది. నేను ఈ పాత్ ఎంచుకున్నాను, ఈ పాత్రలో నాకు ఎదురయ్యేటువంటి ప్రతికూల పరిస్థితులు ఇవి, జనాలు ఇలా అనుకుంటారు, నాకు అన్నీ తెలిసే చేస్తాను. నేను వాటికి రెడీగానే ఉంటాను, ప్రిపేర్డ్గా ఉంటాను. నేను ఇప్పుడు నా మీద భౌతికమైన దాడి జరిగింది అనుకో, నేను ఉలికిపడేది ఏం లేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌల్ని రాళ్ళతో కొట్టారు, అపోస్తుల్ని రాళ్ళతో కొట్టారు, హతసాక్షులు చేశారు. అంతెందుకు మన రక్షకుడు, మన రక్షణకు కర్త, మన విశ్వాసానికి కర్త అయిన యేసు ప్రభు ఎలా చనిపోయాడు, సిలువ మీద మరణించాడు. సొంత యూదులు ఆయన సిలువ ఎక్కించారు. వారు పచ్చి మానుకే ఇలాగూ చేసినడలా ఎండిన మానుకు ఇంకేం చేస్తారంటాడు యేసుప్రభు. పచ్చి మానని యేసుప్రభుని తగలబెడితే మరి ఎండిపోయిన మాలను తగలబెట్టరా? కాబట్టి నాకు క్లారిటీ ఉంది. నా మీద కేసు పెట్టినా గర్వంగానే ఫీల్ అవుతాను, అందులో వేసి తన్నినా గర్వంగానే ఫీల్ అవుతాను, కొట్టినా గర్వంగానే ఫీల్ అవుతాను. ఎందుకని? నా క్రీస్తు నా కోసం అవమానాలు, నిందలు, పిడిగుద్దులు, ఉమ్మివేతలు, మేకులతో దెబ్బలు, కొరడా దెబ్బలు, బల్లెపోటు తిన్నాడు నా కోసం.
మరి నేను ఆయన కోసం తినాలా వద్దా? ఆయన సత్యాన్ని నేను తీసుకుని దానికి ప్రతినిధిగా నిలవబడినప్పుడు వాటన్నిటిని ఎదుర్కోవాలి కదా. నా కోసం ప్రతి పట్టణంలో శ్రమలు బంధకాలు కాచుకుని ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ఒరే బెగ్గర్ మేక, తాగుడుబోతు మేక, నీకు తెలియదులే ఇవన్నీ, నీకు తెలియదు, నీకు వెనకాల నడిపిస్తున్నటువంటి ఈ చిలకలకు కూడా తెలియదు, కానీ జస్ట్ విను, నా కొరకు ప్రతి పట్టణంలో శ్రమలు బంధకాలు కాచుకుని ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు అని అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఆయన పరిచర్యను తుదముట్టించుట్లో నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు అంటాడు ఆయన. అలా శ్రమల్లోకి వెళ్తాడు అపోస్తలుడైన పౌలు. ఆ అపోస్తలుడైన పౌలు నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్. నాకు పేరు పెట్టినటువంటి పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చి ఎందుకు పెట్టాడు అంటే, ఈ వ్యక్తికి అపోస్తలుడైన పౌలు గురించి చాలా తెలుసు అని నేను చాలా ప్రసంగాల్లో చెప్పాను. నాకు పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే, బాప్తిసానికి ముందే డిస్కస్ చేసేవాడిని అపోస్తలుడైన పౌలు గురించి పాస్టర్ గారితో. ఆయన ఆలోచించి ఈ వ్యక్తికి పౌలు గురించి తెలిసినంతగా నాకు కూడా తెలియదు, కాబట్టి పౌలు అని నామకరణం చేశాడు. అర్థమవుతుందా? అందరికీ వాళ్ళకి ఏదో మనసుకు వచ్చింది పెడతారు, నాకు అది కాదు. నేను ఉన్న విధానాన్ని బట్టి నాకు ఆ పేరు పెట్టారు. కాబట్టి జాన్ అంటే బాప్తిసం ఇచ్చే యోహాను కదా, ఆయన కత్తికి ఎదురెళ్ళాడు. తప్పు జరుగుతున్నప్పుడు కత్తికి ఎదురెళ్ళాడు తప్ప మాట మార్చలే. ఒకటి జాను, రెండు పౌలు. నా ప్రాణాన్ని నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు, ప్రభు పరిచర్యను తుదముట్టించట్లో అన్నాడే ఆ పౌలు. ఇద్దరు కాంబినేషన్ అబ్బా మనం జాన్పాలంటే. కాబట్టి నీ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తే ఏదో భయపడేంత కాదు. నాకు క్లారిటీ ఉంది, 360 degreesలో క్లారిటీ ఉంది. ఒకటి, నా దేవుడు రక్షించడానికి సమర్థుడు. నంబర్ 2, రక్షించకపోయినా ఆయన పక్షాన సాక్షిగా నిలవబడి శ్రమను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ఇలాంటి మేకపోతు గాంభీర్యాలను చూసి భయపడి అంత అయినా నీకు 2019 నుంచి నా జర్నీ తెలియదులే, కానీ సరే, ఈ మేకపోతు గాంభీర్యాన్ని పెట్టాను కదా, నా మేకపోతు గాంభీర్యం అని మీరు అనుకుంటున్నారు కదా. సరే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేకపోతు గాంభీర్యం ఏంటంటే, ఈ ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి తాగుడుబోతు మేక, ఇబ్రహీంపట్నంలో ఉండేటువంటి తాగుడుబోతు మేక ఒకటి ఏం చేసిందంటే, ఆ తాగుడుబోతు మేక ఒక పోస్ట్ పెట్టిందనమాట. ఎందుకు ఇది బెదిరించడానికి, ఏదో చేసేస్తా, పొడిచేస్తా, కుమ్మేస్తా, అరిచేస్తా, కరిచేస్తా అని ఓవర్ యాక్షన్ అన్నమాట. ఇది ఇంగ్లీష్లో ఒక సామెత ఉందబ్బా, ఏంటంటే బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ అని. అరిచే కుక్క మొరగదు, అదే విషయం. అరిచే కుక్క మొరగదు, క్షమించండి, మొరిగే కుక్క కరవదు. కరెక్షన్, మొరిగే కుక్క కరవదు అని ఇది సామెత ఇంగ్లీష్లో. ఈ బెగ్గర్కి ఇంగ్లీష్ వచ్చేదో నాకు ఏమాత్రం ఐడియా లేదు. ఒకవేళ వస్తే కనుక, మొరిగే కుక్క కరవదు. ఒకవేళ కరిచినా సరే, ఒకవేళ కరిచిందనుకో, ఈ కుక్క కరిచిందనుకో నన్ను. మొన్న తెలంగాణలో ఒక పాపని చంపేశాయి కుక్కలు, వీధి కుక్కలు కలిసి ఒక పాపని చంపేశాయి. చంపగానే ఒక చట్టం వచ్చింది, ఏంటి తెలుసా, వీధి కుక్కలన్నింటినీ చంపి పడేయండి అని. ఆ కుక్క కరిచిందిగా మొత్తం వీధి కుక్కలన్నింటినీ లేపేశారు. ఒకవేళ ఈ కుక్క కనుక నన్ను కరిచిందనుకో, అంటే ఆ పరువు కోసమైనా, వీడి ఇంత మాట నిన్న తర్వాత మనం దాడి చేయకపోతే అని వాడు కొత్త ఫారిన్ బ్రాండ్ తాగి వచ్చేసి ఊగిపోయి తూగిపోయి ఏదో చేశాడనుకో, ఎలాగైతే వీధి కుక్క ఆ చిన్న బిడ్డను కరిస్తే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసి మొత్తం వీధి కుక్కలన్నీ లేపేసిందో, నన్ను కరిస్తే గనక నా దేవుడైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నా యేసు ఉన్నాడు కదా, నా యేసు ప్రభు, నేను నమ్ముకున్నటువంటి యేసు ప్రభు 2011 నుంచి ఈ రోజు వరకు 2026 వరకు ఇంత దూరం నన్ను తీసుకుని వచ్చిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ వీధి కుక్కనే, ఇదిగో దిస్ ఈజ్ ద స్ట్రీట్ డాగ్. చూడు, వీడు మేక దగ్గర నుంచి ఎక్కడికి వచ్చాడు, డాగ్కి వచ్చాడు. ఈ వీధి కుక్కను చంపడా? మీకు లాజికల్గా చెప్తున్నాను. అక్కడెక్కడో ఒక చిన్న పాపని వీధి కుక్కలు చంపితే గవర్నమెంట్ రూల్ పాస్ చేసి మొత్తం వీధి కుక్కలన్నీ లేపేస్తే, నన్ను కనుక ఈ వీధి కుక్క కరిస్తే నా యేసు ప్రభు 2011 నుంచి 2026 వరకు నా ప్రతికూల పరిస్థితుల్లో తోడై ఉండి నడిపించిన నా యేసు ప్రభు ఈ వీధి కుక్కను ఏం చేస్తాడు?
వీడి బెదిరింపులు, వీడు ఓవర్ అంటే వీడు ఏమనుకుంటున్నానంటే నేను ఒక్కనే ఉన్న సమాజంలో ఇంకా నాకు ఎదురు లేదు, తిరుగు లేదు అనుకుంటున్నాడు వీడు. ఎందుకని వీడు ఎన్నెన్ని మాట్లాడుతున్నా సరే నేను పడుతున్నా కదా. నేను ఎందుకు పడుతున్నానంటే ఒక క్రిస్టియన్ ఇలా ఉంటాడు అంటే సాక్ష్యం, ఎవిడెన్స్, ఒక క్రిస్టియను ఇలా ఉంటాడు అనేది సమాజానికి తెలియాలి. నేనేది నా చేతిలోకి తీసుకోను, ఏది నా చేతిలోకి తీసుకోను. ప్రతిదీ ఆయన సన్నిధిలో పెడతాను. ప్రభువా ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఎందుకంటే నాకు తెలుసు కదా నేను ఏ ఉద్దేశంతో చేస్తానన్నది నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు. కాబట్టి ప్రభువా ఇలా అంటున్నారంటే అవన్నీ సైడ్ అయిపోతున్నాయి. ప్రతిదీ 2011 నుంచి ఇప్పటివరకు నేను వచ్చింది ఇలాగే వచ్చాను. బహుశా మీరు నన్ను ఎలా చూస్తుంటారంటే, ఎప్పటి నుంచి చూస్తుంటారంటే 2019 నుంచి మీరు నన్ను చూస్తుంటారు. ఏది ఈ సోషల్ మీడియాకి వచ్చాను కాబట్టి 2019 నుంచి. నేను 2011 నుంచి ఇదే పని మీద ఉన్నా. అయితే ఇప్పుడు ఆఫ్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆన్లైన్ 2019 నుంచి వచ్చాను. నేను స్క్రీన్ మీదకి వచ్చాను, ఆన్ ది స్క్రీన్, అది ఆఫ్ ది స్క్రీన్ అనమాట. 2011 నుంచి సేమ్ నేను ఎలాగే ఉన్నాను, ఇదే సేమ్ ప్యాటర్న్లో ఉన్నాను. నాకు ఎదురైనటువంటి ప్రమాదాలు ఇన్ని కాదు, అన్ని ప్రమాదాల నుంచి వచ్చాను నేను. కాబట్టి నాకు ఈయన గురించి క్లారిటీ ఉంది. నన్ను ఎవడైనా ముట్టుకుంటే, నా జోలికి ఎవడైనా వస్తే వాడి పరిస్థితి ఏమవుతుందో నాకు క్లారిటీ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ బెగ్గరికి తెలియట్లే నా గురించి. నా వెనకాల ఉన్నది క్రీస్తు, ఎవరో కాదు, నా వెనకాల ఉన్నది క్రీస్తు. ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు నన్ను ఎవరైనా దాడి చేస్తూ ఉంటే, లేకపోతే నా మీద ఎవరైనా పిచ్చి కూతలు మాట్లాడుతూ ఉంటే ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు నన్ను? ఒప్పుకోడు. సరే, వీడు ఏం పెట్టాడు చూడండి, పోస్ట్ చూడండి ఒకసారి. జర్నలిస్ట్ భాను అనేటువంటి ఇందులో నుంచి పెట్టాడు, జర్నలిస్ట్ భాను నుంచి పెట్టాడు. 8 minutesకి నా దగ్గరకు వచ్చింది ఇది, జర్నలిస్ట్ భాను నుంచి. ఈ పోస్టు రుజువు కోసం, ఆధారం కోసం, చట్టం కోసం, న్యాయ పరిధి కోసం పెడుతున్నాను. అబ్బో, పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చి, నాకు తెలిసి దావూద్ ఇబ్రహీం కూడా ఇంత ఓవరాక్షన్ చేయలే. దావూద్ ఇబ్రహీం కూడా టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ కదా, అండర్ వరల్డ్ డాన్ కూడా ఇంత పబ్లిక్గా వార్నింగ్ ఇచ్చి చేయలే. అది ఎందుకంట? రుజువు కోసం, ఆధారం కోసం, చట్టం కోసం, న్యాయం పరిధి కోసం పెడుతున్నాడంట. అరే, మనం సమాజంలో ఉన్నామా, లేకపోతే అడవిలో ఉన్నామా, ఆటవిక జనాంగమా, ఏమనుకున్నాడు చూసారా? అందుకే నేను అంటాను, నువ్వు ఎప్పుడు తాగే బ్రాండ్ని తాగు, కొత్త బ్రాండ్ ట్రై చేయొద్దు. కొత్త బ్రాండ్ ట్రై చేసి చూడు, ఆ ఉన్న మెదడు కాస్త పోయా, ఉన్నమతి పోయి చంద్రమతిని చూసని ఇప్పుడు బ్రాండ్ మార్చాడు. చూడు ఎలా మాట్లాడాడు. ఇది మన దగ్గర ఉంది. ఇప్పుడు వీడు మాట్లాడిన ప్రతి బూత్ మన దగ్గర ఉంది, ప్రతి వీడియో మన దగ్గర ఉంది, ప్రతి పోస్ట్ మన దగ్గర ఉంది, ప్రతి చాటింగ్ మొదలుపెట్టాడంటే ఇక ఎవరికి? హనోక్కి, కృపాలకి, ఈ అందరికి ఫోన్ చేయడం, బెదిరించడం, కొడతా, తిడతా, చంపేస్తా, పొడి చేస్తా, అరిచేస్తా, కరిచేస్తా అని ఈ కొమ్ములతో తిరుగుతున్నాడంట. అన్ని ప్రతి స్క్రీన్ రికార్డింగ్ ఉంది మన దగ్గర, ప్రతి స్క్రీన్ షాట్ ఉంది, ప్రతిదీ ఉంది. తర్వాత 14/2/2026 శనివారం అంటే ఈరోజే భాను మేకల అనే నేను గౌరవ పోలీసు వారికి సవినయముగా తెలియజేయనది ఏమనగా, ఓరు నాయన, ఏకంగా పోలీసులకే. పోలీసులు అంటే నువ్వు బార్ అండ్ రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు ఆర్డర్ ఇస్తే తెస్తూ ఉంటాడు బేరర్. అరే సమోసా తీసుకురా, లేకపోతే చికెన్ పకోడీ తీసుకురా అంటే తాగి అలా చికెన్ పకోడీ తీసుకొచ్చే బేరర్ అనుకున్నావా ఏంటి పోలీసు వాళ్ళు అనుకుంటే? అంటే తాగి చికెన్ పకోడీ తీసుకురా, ఆలు బజ్జీ తీసుకురా అంటే తీసుకొస్తుంటారు కదా, మంచి ఇంకోసం తీసుకొస్తారు. వాళ్ళు అనుకున్నావా పోలీసులు అంటే? ఏకంగా పోలీసులకే. 14/2/2026 శనివారం భాను మేకల అనే నేను గౌరవ పోలీసు వారికి సవినయంగా తెలియజేయనది ఏమనగా, నా వ్యక్తిగత పరువు ఎక్కడుందండి? నీకు వ్యక్తిగత పరువు ఎక్కడుంది? నీకు వ్యక్తిగత పరువు? నోరు తెరిస్తే మూసీ నది కంటే దరిద్రమైన మాటలు నీ నోట్లోంచి వస్తాయి. ప్రతి ఎవిడెన్స్ ఉంది ఏమేమి మాట్లాడామన్నది. నోరు తెరిస్తే ప్రతిదీ గలీజ్ మాట. నీకు వ్యక్తిగతంగా పరువు ఎక్కడుంది అంటే ఏంటి? పరువు అంటే నీ దృష్టిలో బూతులు మాట్లాడడమా? వ్యక్తిగతమైన పరువు, మర్యాదలను. ఎక్కడ మర్యాద ఉంది నీకు? నీ సబ్స్క్రైబర్లే చీకొడుతున్నారు, నీ క్లోజ్ సర్కిల్లో వాళ్ళే బయటకు వచ్చేస్తున్నారు, నీ స్నేహితులే నీకు విరోధంగా వీడియోలు పెడుతున్నారు. వరే అది నోరా మూసినదా అని కాదు. ఏమన్నాడు ఆ వ్యక్తి? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, పెంట తింటున్నావా అని మాట్లాడు, నీ సొంత స్నేహితుడే. ఇక నీకు వ్యక్తిగత పరువు, మర్యాద ఎక్కడ తెచ్చింది నీకు? తర్వాత చూడండి వ్యక్తి ఇంకేం మాట్లాడుతున్నాడు చూడండి. వ్యక్తిగతమైన పరువు అంటున్నాడు కదా. వ్యక్తిగత పరువు, మర్యాదలను అసత్య ఆరోపణలు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొడుతూ వీడియోలు పెడుతున్న
మనమంట అసత్య ఏంటంటే ఇది అసత్య ఆరోపణలు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొడుతూ వీడియోలు పెడుతున్న సింగనమల మణికంఠ స్వామి అలియాస్ జాన్ పాల్ అనే వ్యక్తి గురించి ఈ పోస్ట్. వీడి గురించి మా అసత్యం ఎప్పుడు చెప్పి అన్నీ ఉన్నవిగా చెప్పింది వీడే కదా, అడుగు తింటూ వీడియోలో దొరికింది. మన గురించి ఈ పోస్ట్ అంట. నాకు ఆధారం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అసత్య ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఈ మణికంఠ స్వామి అనే వ్యక్తిపై వీడిని ఏం చేస్తే పాపం వస్తుంది? ప్రతిదీ నా మీద మాట్లాడిన ప్రతిదీ నా కారు ఏంటో తెలియదు, నా ఊరేంటో తెలియదు, అంటే నా మీద వీడు మాట్లాడిన ఏది తెలియదు. నాకు జీరో నాలెడ్జ్ జీరో నాలెడ్జ్ అంతే. అలాంటి వీడు అన్ని అబద్ధాలు చెప్పి నా మీద అబద్ధాలు కూసి వీడంటాడు ఇక్కడ అసత్య ఆరోపణలు మనం చేశామంట. అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఓకే, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అసత్య ఆరోపణలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఈ మణికంఠ స్వామి అనే వ్యక్తిపై రెచ్చగొట్టింది ఎవరు? రెచ్చగొట్టే ఆరోపణ మనం ఎప్పుడు చేసాము? ఒక సామెత ఉందబ్బా, మొగుడిని కొట్టి మోకాలకు సున్నం రాసుకుని వీధిలో కూర్చొని ఏడ్చిందంట. ఇంట్లోకి వచ్చి మొగుడిని కొట్టింది, వీధిలోకి వచ్చి ఇంత పైకి ఎత్తి మోకాలకు సున్నం రాసుకుని ఏడుస్తుంది. ఎందుకంటే కొట్టాడు నన్ను, మోకాలు దెబ్బ తగిలిందని. కొట్టింది ఈవిడ మొగుడిని. ఇప్పుడు ఈ మేక నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్ను, నా కుటుంబాన్ని మొత్తం ఇంకా ఎక్కువ మాట్లాడితే నా సబ్స్క్రైబర్లు కూడా ఒరే మీకు బుద్ధి లేదా, వెదవలరా, గాడిదలరా, ఏందేదో మాట్లాడాడు, నాకు గుర్తుకులేవు అవన్నీ. అలా సబ్స్క్రైబర్లు కూడా తిట్టి ఇప్పుడు వీడు వచ్చి మోకాలకు సున్నం రాసుకొని చీర పైకి ఎత్తుకొని ఏడుస్తున్నాడు వీధిలో కూర్చొని. ఏం చేయాలండి? ఒరే నాయన, అసలు ఇది నేను కదరా రాయాలి, ఇది నేను రాయాలిరా స్వామి, నువ్వు బ్రాండ్ మారిస్తే చూడు ఎంత దరిద్రం అయిపోయిందో. ఈ మణికంఠ స్వామి వ్యక్తిపై నేను గట్టిగా చేసి ఏమంటారు, నేను ఏ సమయంలో ఎప్పుడైనా దాడి చేయవచ్చు. అమ్మో, అసలు మనం సమాజంలో ఉన్నామా లేకపోతే అడవిలో ఆకులు తింటున్నామా మేకల్లాగా? ఈ వ్యక్తిపై నేను ఏ సమయంలో ఎప్పుడైనా దాడి చేయవచ్చు, ఏ సమయంలో దాడి చేయొచ్చు అంట. తర్వాత దేహశుద్ధి గట్టిగా చేసే అవకాశం ఉంది. దేహశుద్ధి గట్టిగా చేస్తాడంట. కావాలని వాంటెడ్గా టార్గెట్ చేస్తూ లేని విషయాలు అసత్య ప్రచారాలు గత కొద్ది రోజులుగా చేస్తూ ఉన్నారు. బహుశా నేనేమనుకుంటున్నానంటే వీడికి అనుమానం వచ్చింది, నేను ఇన్ని బూతులు మాట్లాడుతున్నాను కదా, ఇంత ఫ్యామిలీ పరంగా మాట్లాడుతున్నాను కదా, ఇన్ని అబద్ధాలు చెప్తున్నాను కదా, వీడే వెళ్ళి తిరిగి కేసు పెడతాడేమో అనుకున్నాడు మనసులో. నాకు తెలిసి వీడే వెళ్ళి కేసు పెడతాడేమో, ఎందుకు వచ్చినా కూడా మనమే ముందు ఇలా బెదిరిస్తే ఆ కేసు పెట్టకుండా ఉంటాడనేట్టుగా అనుకుంటున్నాడేమో నాకు తెలిసి. అంతే, ఇంకా నాకు తెలిసి ఇంకేం లేదు. ఇక్కడ లేని విషయాలు అసత్య ప్రచారాలు చేస్తూ గత కొద్ది కాలంగా ఉన్నాడు. ఈ వ్యక్తిపై ఓ నాయన ఎంచుదాం, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 20 లక్షల శాతం నేను దేహశుద్ధి చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. 20 లక్షల శాతం అంటాను నేను. ఇప్పటి వరకు 100%, 200% అలా విన్నాను కానీ మ్యాక్సిమం 200%, 300% అలా 100కి 200% అలా చెప్పాను కానీ మరి ఏకంగా 20 లక్షల శాతం అని నేను ఇప్పటివరకు వినలే. ఎందుకు వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే, వీడు బిహేవ్ చేయడానికి రీజన్ ఏంటంటే కొత్త బ్రాండ్ ట్రై చేశాడు. అది ప్రాబ్లం. బ్రాండ్ మారితే వచ్చేటువంటిది ఇదే. 20 లక్షల శాతం నేను దేహశుద్ధి చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పోస్టు ఆధారం సమాజంలో చూస్తున్న అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇంత ఓపెన్గా, ఇంత పబ్లిక్గా వీడు మనకు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. అంటే వీడి గొయ్యి వీడు తీసుకోవడం అంటారు. తర్వాత విమర్శలకి కూడా ఒక హద్దు ఉంటుంది. మనం ఏ హద్దు మీరు ప్రవర్తించాము, ఏ హద్దు మీరే మనము, అసలు వీడిని ఏమైనా అన్నామా? ఒక్క మాట కూడా మనం మాట్లాడలే. హద్దు మీరు ప్రవర్తించింది, మితిమీరి ప్రవర్తించింది వీడు, నోట్లో మలం పెట్టుకొని మాట్లాడింది వీడు. కానీ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తూ రెచ్చగొడుతున్నాడు. ఈ వ్యక్తి పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడైనా మాట్లాడానా?
పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడైనా మాట్లాడానా? నేను మాట్లాడలేనా? వీడు నా పర్సనల్ లైఫ్లో మాట్లాడిన మాటని రివర్స్లో నేను మాట్లాడితే నాకు తెలిసి వీడు బ్రాండ్ కొత్తది కాదు, పురుగులు ముందాగిపోతాడు వీడు. అది వీడి కథ. ఎందుకంటే నేను మాట్లాడుతున్న దీనికే వీడు తట్టుకోలేక ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి అందరికీ ఫోన్లు చేసి అందరిని తిట్టి ఫాలోవర్స్ని తిట్టి ఉదయం నుంచి రాత్రి దాకా అదే పని మీద లైవ్లు చేసుకుంటున్నా అంటే దీనికే ఇక నేను పర్సనల్గా వీడిని కనుక మాట్లాడితే వీడు నా ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. ఫ్యామిలీ గురించి ఎంత వల్గర్గా మాట్లాడాడంటే దేవుడికి వదిలిపెట్టేశారు. ప్రభువా నీకు తెలుసు నన్ను వ్యక్తిగత ఎంత టార్గెట్ చేసి ఎంత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో నీ కోసం భరిస్తున్నాను, నేను దేవుడికి చెప్పుకున్నా. నీ కోసం నీ సేవ చేస్తున్నాను, నీ సేవలో నేను ఎదుర్కొంటున్నవి ఇవి, నువ్వు ఏం చేస్తావు చేసుకో. ఇంకా అవమానానికి అప్పగిస్తావా ఓకే, కానీ నా పక్షాన్ని న్యాయం తీరుస్తావా ఓకే, నీకు వదిలిపెట్టేశానని దేవుడికి వదిలిపెట్టేశాను. అంత ఫ్యామిలీ గురించి వరస్ట్గా మాట్లాడిన వీడు సేమ్ నేను మాట్లాడితే నేను ఇంకా మాట్లాడతాను. నా గురించి వీడు సరిగ్గా తెలియదు. తాగుడుపోతూ వీడే అలా మాట్లాడితే నాకు బ్రెయిన్ బాగా పనిచేస్తుంది కదా, నేను మాట్లాడితే తట్టుకోగలుగుతాడు వీడి ఫ్యామిలీ గురించి, వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పేర్ల గురించి, వాళ్ళు ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు తెలుసని వీడికి కూడా తెలుసు. ఎందుకంటే వీడికి క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు నా సబ్స్క్రైబర్ అయ్యారు, ఇప్పుడు నాకు ఫోన్ చేశారు, నాతో మాట్లాడతారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఓకే. వీడికి కూడా తెలుసు, వీడి దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అన్నది తెలుసు వీడికి కూడా. వీడి క్లోజ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అయ్యారు, నాతో ఫోన్ మాట్లాడుతున్నారు. కాబట్టి వీడి ఇంట్లో ఉన్న ప్రతి పరిస్థితి, ప్రతి చిన్న గొడవ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు, ప్రతిదీ డీటెయిల్గా నాకు తెలుసు. నేను మాట్లాడలేనా? నన్ను అన్నాడు కాబట్టి నేను మాట్లాడాను అని చెప్పలేనా? కానీ నేను మాట్లాడను. ఎందుకంటే ఇది నా సంస్కారం, బైబుల్ నాకు నేర్పించిన సంస్కారం, క్రీస్తు నాకు నేర్పించిన సంస్కారం. అంతే. దుష్టుణ్ణి కీడు చేత కాకుండా మేలు చేత జయించని యేసు చెప్పాడు. కాబట్టి నేను నాకు ఏదైతే చేశారో నేను వాళ్ళకి చెయ్యను, కీడుకు ప్రతి కీడు చేయను. అయితే నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటా, ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే ఉంటా. నేనన్నా ఏది తప్పు కాదు, ఇప్పటివరకు నేను వీడిని మాట్లాడిన ఏ మాట తప్పు కాదు, ప్రతిదీ తెలుసుకొనే మాట్లాడుతాను. నేను ఏది తప్పు మాట్లాడలేదు ఇప్పటివరకు. నేను ఒక్క బూతు మాట్లాడలే వ్యక్తిని, ఒక్క బూతు మాట్లాడలే, ఒక్క ఏమంటారు పర్సనల్గా ఒక్కటి కూడా నేను మాట్లాడలే. మొత్తం చెక్ చేసుకోండి, ఒక్కటి కూడా మాట్లాడలేను. ఎందుకంటే క్రీస్తు నాకు నేర్పించిన సంస్కారం. ఏ రోజైతే వాడి స్థాయికి నేను దిగుతానో ఇక నేను ఈ పని చేయాల్సిన అక్కర్లేదు. కాబట్టి నేను నా దేవుడికి అప్పగించాను. ఈ ఇద్దరు వ్యక్తులు నాకు తెలుసు, నాకు టచ్లో ఉన్నారు, ఇప్పటికీ టచ్లో ఉన్నారు. వీడి ప్రతి మూమెంట్ నాకు తెలుసు. అలాంటప్పుడు ఏం చెప్తాను, నేను వ్యక్తిగత జీవితంలో తొంగి చూస్తూ రెచ్చగొడుతున్నా అంటే ఏం వ్యక్తిగత జీవితాన్ని తొంగి చూశాను నేను? నాకు తెలుసు, కానీ ఏం మాట్లాడను. అది నా సంస్కారం కాదని మీకు తెలుసు, వీడికి కూడా తెలుసు. వీడు ఎంత దారుణంగా మాట్లాడాడు. కానీ వీడు రాస్తున్నాడు చూడండి, అదే మొగుడిని కొట్టి మోకాలకు సున్నం రాసుకొని చీర పైకెత్తి వీధులు కూర్చొని ఏడ్చేటువంటి ఆ వగలమారి ఏడుపు ఉంటుంది కదా, అది వీడి బతుకు గలీజ్ బతుకు వీడిది. తర్వాత కాబట్టి ఇతను ఇలాగే రెచ్చిపోతే, నేను ఎప్పుడు రెచ్చిపోయాను? చాలా కూల్గా ఉన్నా కదా, చాలా ప్రశాంతంగా ఉన్నా కదా. ఇకపోతే మీ అందరికీ ఒక విషయం తెలియాలి, నేను వీడి మీద వీడియోలు ఎందుకు చేయలేదు అంటే నేను చాలా బిజీగా ఉన్నాను. మీటింగ్లో ఉదయం వచ్చాను, మరలా ఎల్లుండి ప్రయాణం ఉంది. ఈ ప్రయాణాల్లో ఉండి నాకు వేరే దారిలోకి సైలెంట్గా ఉన్నా కానీ, ఒకవేళ నేను సైలెంట్గా ఉంటే వీడు ఈ పాటికి పోయిండు. వీడు బీపీ, అల్సర్లు, క్యాన్సర్ నాకు తెలిసి లివర్ పోయి ఉంటుంది వీడికి తాగి. అలా ఈ పాటికి పోయిండు వీడు, ఈ ఫ్రస్ట్రేషన్ పోయిండు. నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంతైనా ఉన్నాడు వీడు, అంతే. ఇతను ఇలాగే రెచ్చిపోతే నేను ఇతనిపై దేహశుద్ధి చేసే ఛాన్స్ బాగా ఉన్నది. కాబట్టి రేపటి రోజున ఇతను నాకు ఎక్కడ కనబడినా కూడా చెయ్యి చేసుకునే అవకాశం ఉంది. ఎక్కడ కనపడినా చెయ్యి చేసుకుంటాడంట. నేను బార్కి రెస్టారెంట్కి వెళ్ళను, బార్ అండ్ రెస్టారెంట్కి నేను వెళ్ళను. మరి ఎక్కడ కనపడతాను నేను? వీడు ఎప్పుడు అక్కడ చచ్చి ఉంటాడు, ఆ బార్ అండ్ రెస్టారెంట్లో చచ్చి ఉంటాడు. నేను బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళను, ఎక్కడైనా మీటింగ్లు వెళ్తాను. ఎక్కడ కనపడతాను వీడికి నేను? ఒకవేళ కనబడితే చెయ్యి చేసుకోమను, ఇబ్బంది ఏముంటుంది? యేసుప్రభువు ఏమన్నాడంటే, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపు ఎడమ చెంప కూడా తిప్పు అన్నాడు. నాకు తెలీదా? కాబట్టి చెయ్యి చేసుకునే అవకాశం ఉందంట. చెయ్యి చేసుకో, 4 కాళ్ళు ఉన్నాయి కదా, 4 కాళ్ళు చేసుకో, ఇబ్బంది ఏముంటుంది? నువ్వు చెయ్యి చేసుకున్నా, 4 కాళ్ళు చేసుకున్నా, తోక చేసుకున్నా, కొమ్ములు చేసుకున్నా, నేను నమ్ముకున్న క్రీస్తు 2011 నుంచి 2026 ఈ రోజు వరకు నడిపించిన క్రీస్తు నాకు ఎదురైన ప్రతికూల పరిస్థితులు నేను చెప్పలేదు, కానీ చాలా ప్రతికూల పరిస్థితులు నాకు ఎదురైంది. పెద్ద పెద్ద పర్వతాలు ఎదురయ్యాయి,
సమముగా మారాయి. నా దేవుడు నడిపించుకుంటూ వస్తాడు, సింగిల్గా నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నా దేవుడి పట్ల. ఆయన ఏం చేస్తుంటాడు, వీడు కాలు చేసుకొని, చెయ్యి చేసుకొని, తోక చేసుకొని, కొమ్ములు చేసుకుంటూ ఉంటే, ఈ గడ్డం చేసుకుంటూ ఉంటే, ఈ మేకపోతు గడ్డాన్ని ఆయన ఏం చేస్తుంటాడు, ఆయన అప్పగించిన రోజు నేను అప్పగించబడతా, అది కూడా ఆయన మహిమ కోసం, ఆయన సాక్ష్యం కోసం. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి నిజాయితీపరుడు, పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి నిస్వార్థపరుడు, పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. పాస్టర్ జాన్ పాల్ మీద దాడి చేశాడంటే వాడు ఎంత పోరంబోకై ఉంటాడని ఇప్పటికే సమాజం అందరికీ తెలుసు, క్రైస్తవ సమాజానికి కూడా తెలుసు. పాస్టర్ జాన్ పాల్ మీద ఒకవేళ దాడి జరిగితే కనుక ఆ చేసిన అష్టదరిద్రుడు ఎవడు అనే క్వశ్చన్ వస్తుంది. నా మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు, నా వీడియోలు చాలామందికి నచ్చకపోవచ్చు, నేను మాట్లాడే మాటలు చాలామందికి నచ్చదు. ఎందుకంటే నేను దశమ భాగం మీద ఫైట్ చేస్తాను, లేకపోతే వాగ్దాల మీద ఫైట్ చేస్తాను, లేకపోతే ఈ పాటల మీద, బోధల మీద, ఈ కల్ట్ మీద చాలా ఫైట్ చేస్తాను. వాళ్ళందరూ నా శత్రువు ఉండొచ్చు. కానీ జాన్ పాల్ అనే వ్యక్తి నిస్వార్థపరుడు, నికార్సుగా ఉంటాడు, కుడంటే కుడి, ఎడమంటే ఎడమ అని చెప్తాడు. అలాంటి వ్యక్తిని దాడి చేసిన అష్టదరిద్రుడు ఎవడైనా ఉన్నాడా అనే క్వశ్చన్ వస్తుంది రాదా మీరు చెప్పండి. ఈవెన్ బయట హైందవ సహోదరులు, ఈవెన్ ఇస్లాం సహోదరులు, నేను ఇస్లాం వాళ్ళతో డిబేట్ చేశాను, హైందవులతో డిబేట్ చేశాను. ఎలా డిబేట్ చేశానో మీరు అందరూ చూశారు. ఎక్కడ తగ్గేది లేదు, రాజీ పడేది లేదు. స్నేహమే, ఏమంటారు, సహోదరభావమే, సబ్జెక్టులోకి దిగితే సబ్జెక్టే, అదే ఇదే, పేకటే, తమ్ముడే, ఆ విధానంలో ఉంటుంది. ఇస్లాం వాళ్ళతో డిబేట్ చేశాను, హైందవులతో డిబేట్ చేశాను. కానీ ఇప్పుడు నేను ఎక్కడైనా కనబడితే గౌరవంగా ఆలింగనం చేసుకొని నాకు ఆతిథ్యం ఇచ్చి సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మంచితనాన్ని బట్టి ఈ వ్యక్తి నిజాయితీపరుడు, ఏది నమ్మినా సరే నిజాయితీపరుడు అనేటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం మనం క్రైస్తవ్యంలో. ప్రవీణ్ పగడాలన్న విషయంలో మొత్తం ప్రపంచం అంతా ఒక పాస్ట్ ఎవరైనా ఉన్నారా క్రైస్తవ్యంలో నికార్స్గా ఉండేవాడు అంటే మనమే. పాస్టర్ జాన్ పాల్ అనే దగ్గరికి వచ్చి నిలవబడింది, ఆ బ్రాండ్ క్రియేట్ చేసాం మనం. కాబట్టి ఒకవేళ నా మీద ఎవరైనా దాడి చేశాడు అనుకో, వాడు చరిత్రలో నిలిచిపోతాడు, అంతే, వాడు హిస్టరీలో మిగిలిపోతాడు. ఒక అష్టదరిద్రుడు, జాన్ పాల్ మీద దాడి చేసిన అష్టదరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక పేరు వస్తుంది. వాడి పేరు ఒకవేళ వీడు చేస్తే కనుక, వీడికి అంత సినిమా లేదు కానీ చేస్తే కనుక వీడి పేరు వస్తుంది. ఇక నా పరిస్థితి ఏంటి, సత్యం కోసం జాన్ పాల్ తన్నులైనా తింటాడు. ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను హేరోద్తో చెప్పాడు, నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పాడు. తీసుకెళ్ళి చెరసాల్లో వేశాడు, తల దీయించాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమైనా చెడ్డోడయ్యాడా? లేదే. సత్యం కోసం తలైనా తెప్పుకుంటాడు కానీ మాట మార్చడు. అది రాజును కూడా వదిలిపెట్టాడు, తలైనా తీసుకుంటాడు కానీ రాజును కూడా వదిలిపెట్టాడు, సత్యాన్ని మార్చడు, మాట మార్చడు అనేటువంటి అలా మిగిలిపోయాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఆయనే చెడ్డాడు కాదు కదా. అపోస్తలు అరెస్ట్ అయ్యారు, ప్రవక్తలు అరెస్ట్ అయ్యారు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువెక్కాడు, క్రైస్తవ మిషనరీలు కానీ, క్రైస్తవ హతసాక్షులు కానీ. అందులోకి వెళ్తాను నేను, తప్పేంటి? అందులోకి వెళ్తాను, తప్పేంటి? ఇదంతా నాకు తెలీదా ఏంటి? నా దేవుడు అప్పగించేంత వరకు ఏ ఈగ నా మీద వాలదు. ఒకవేళ నా దేవుడు అప్పగిస్తే సంతోషంగా స్వీకరిస్తాను. కానీ వీడు అష్టదరిద్రుడిగా చరిత్రలో నిలబడతాడు. ఇప్పటికే ఒక బెగ్గరు, తాగుడుపోతూ, ఏమంటారు, రౌడీ, సంస్కారహీనుడు అనేటట్టుగా అన్నీ కూడబెట్టుకుంటున్నాడు. అన్నిటికంటే పెద్దది పాస్టర్ జాన్ పాల్ని శత్రువు కూడా తగలడు, అంత అభిమానంగా చూస్తాను నన్ను. అలాంటిది ఇలాంటి అష్టదరిద్రుడు వచ్చాడు, వీడి వెనకాల ఉన్న చిలకలు ఇవన్నీ కూడా అష్టదరిద్రుల కింద వస్తారు. అయినా నా దేవుడు అప్పగించకుండా ఏది జరగదు. ఆకాశ పక్షులు చూడండి, యేసుప్రభువు అంటాడు కదా, 5 పిచ్చుకలు 2 కాసులు అమ్మబడతాయి, అయినను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి కూడా నేలను పడదని క్రీస్తు చెప్తాడు కదా. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి, అయినను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి కూడా నేలను పడదు. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు, మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి అన్నాడు. ఈ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ నా ప్రభువైన యేసుక్రీస్తు లెక్కించాడు. ఆయన కోసం నికార్సుగా, రోషంగా, నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి నన్ను ఆయన కాపాడుకుంటాడు. ఒకవేళ కాపాడుకోకుండా ఒరే ఇంతకాలం నువ్వు మాటలు, దోషణలు, వ్యతిరేకత, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నావరా, ఇప్పుడు నువ్వు తన్నులు కూడా తినాలి అంటే ఎస్ లార్డ్ అంటాను, అంతే. ఓకే, నేను చాలా క్లారిటీగా ఉన్నా అబ్బా, నేనే ఉలికి పడట్లే, ఈ మేకపోతు చూసి అసలు భయపడట్లే, ఇది కామెడీ పీస్ ఇది. తర్వాత రేపటి రోజునైతే నాకు ఎక్కడ కనబడినా, నేను బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళను కాబట్టి కనబడే ఛాన్స్ లేదు, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళను, ఎక్కడ కనబడినా కూడా చెయ్యి చేసుకునే అవకాశం ఉంది. చెయ్యే కాదు, 4 కాళ్ళు చేసుకో, తోక చేసుకో, గడ్డం చేసుకో, 2 కొమ్ములు కూడా చేసుకో, భయపడేవాడు ఎవరు లేడు ఇక్కడ.
చేసే అవకాశం ఉంది. అందుకే గౌరవ పోలీసు వారికి ముందుగానే తెలియజేస్తూ, ఓరే నాయన ఎంత పెద్ద మగాడు వీడు, అందుకే గౌరవ పోలీసు వారికి ముందుగానే తెలియజేస్తూ, ఈ పోస్ట్ కూడా ఆధారం నాకు, అంటే వీడికి వీడే ఇచ్చుకుంటున్నాడు, నేను ముందే పోస్ట్ పెట్టానని. తర్వాత రేపటి రోజున నువ్వు ఎందుకు దాడి చేశావు అని అడిగిన వారికి నా జవాబు ఈ పోస్ట్ సారాంశం. ఎందుకు చేసావంటే ఇది చూపెడతాడంట. వీడు జర్నలిజం చేశాడా లేకపోతే అడుగు తింటూ ఉన్నాడు? నాకు నిజంగా అనుమానం వస్తుంది. వీడు జర్నలిస్ట్ అయితే కనీసం తెలుస్తుంది కదా, కనీసం తెలియాలి కదా జర్నలిస్ట్ అయితే. ఇది పరిస్థితి. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మేకపోతు గాంభీర్యానికి భయపడేవాడు ఎవ్వడు లేడు ఇక్కడ. ఈ మేకపోతు గాంభీర్యానికి భయపడేవాడు ఎవ్వడు లేడు. జస్ట్ ఇది మేక, ఇది గాంభీర్యం. చూడండి గడ్డం, చూడండి ఎలాగుందో ఈ మేకపోతు గడ్డం చూడండి. ఈ మేకపోతు గడ్డము, దీని కళ్ళద్దాలు, దీని కిరీటము, దీని గోల్డ్ మెడలు, ఇదంతా మేకపోతు గాంభీర్యం. ఇదంతా మేకపోతు గాంభీర్యం అంతే. దీన్ని భయపడే వాళ్ళు ఎవరు లేడు ఇక్కడ. నేను చాలా క్లారిటీగా ఉన్నాను. ఇలాంటి మేకపోతులు ఎన్ని వచ్చినా భయపడేది లేదు. వీడు రావడము, నా మీద దాడి చేయడము, ఆహా ఓహో. ఒకవేళ దాడి చేస్తే అంతకు రెట్టింపు చేస్తా నెక్స్ట్ డే నుంచి, తగ్గేది ఉండదు. ఇంతవరకు ఒకలాగుంది కదా, ఇప్పుడు 2.0 జాన్ పాల్ 2.0 జేపీ 2.0 నడుస్తుంది. దాడి జరిగిందనుకో ఏం జరుగుతుంది తెలుసా? దాడి జరిగితే కనుక జేపీ 3.0 నడుస్తుంది. ఎరా బెగ్గర్ త్రాగుడు పోతూ అడుక్కు తినే మేక. జేపీ 2.0 నడుస్తుంది. ఇప్పుడు ఏదైనా జరిగిందనుకో నాకు జేపీ 3.0 నడుస్తుంది. పుట్టుకొచ్చాయా కొత్త ఛానల్ని పుట్టుకొచ్చాయా? మన చేతి చలవే పుట్టుకొచ్చినవన్నీ కూడా ఇంకా పుట్టుకొస్తాయి. ఓకే, ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు వచ్చే ₹2 కూడా రాకుండా చేస్తా. ప్రతిరోజు అదే పని మీద ఉంటా, డైలీ సీరియల్ లెక్క, ఏం పని లేకుండా ఇదే పని పెట్టుకుంటా. అర్థమైందా? నీలాంటి మేకల్ని క్రైస్తవులు తరిమేసేదానికి నా పని ఉంటుంది. జేపీ 3.0 2.0 నడుస్తుంది. ఏదైనా జరిగిందనుకో 3.0 వస్తుంది. ఇది అబ్బా, ఎందుకు నేను చెప్పి మాట్లాడానంటే, చాలామంది అన్నా ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు జాగ్రత్త అన్న అది ఇది అని అంటున్నారు కదా. ఏం భయపడేది లేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఒరే మేక, తాగుడుపోతు మేక, నీ ఇష్టం వచ్చింది చేసుకో. అయితే తోటి సహోదరుడిగా నువ్వు ఎంత అడుక్కు తినేవాడువైనా నీకు ఒక సలహా ఏంటంటే, నువ్వు ఏ బ్రాండ్ తాగుతావో అదే బ్రాండ్ తాగరా సామె. కొత్త బ్రాండ్లను ట్రై చేసి ఇలా నువ్వే ఆధారాలు ఇచ్చుకొని రేపు కోర్టులో అవే ఇరుక్కుంటావు. కొత్తగా ఆధారం అక్కర్లే, ఇదే ఆధారం అవుతుంది. ఎందుకురా నువ్వు బ్రాండ్ మార్చి నీ బుర్ర పని చేయకుండా రాత్రిపూట నిద్రపోకుండా ఆ కారులో కూర్చొని, అన్ని కారులోనే కింద ఏమైనా బేసిన్ పెట్టుకున్నాడేమో తెలియదు కానీ, ఆ డ్రైవర్ సీట్ కింద ఏమైనా బేసిన్ పెట్టుకున్నాడేమో తెలియదు కానీ, మొత్తం అంతా కారులోనే చేస్తున్నట్టున్నాడు వీడు. మొత్తం అంతా కారులోనే తినడం తాగడం పడుకోవడం అంతా కారులో, అంతా కింద బేసిన్ పెట్టుకున్నట్టున్నాడు నాకు తెలిసి. ఆ ముందు పక్క ఆ ట్యూబ్ ఒకటి పెట్టుకొని కింద బేసిన్ పెట్టుకొని కూర్చున్నట్టున్నాడు. ఇంకా అక్కడే ఉన్నాడు వాడు, బయటకు రావట్లే. అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నాడు. అందరికి ఫోన్ చేస్తాడంట, అందరిని బెదిరిస్తాడంట, నాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నాడు, సబ్స్క్రైబర్ని గురించి మాట్లాడుతున్నాడు, మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నాడు, చాలా భయపడిపోతున్నాడు, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. మొన్నేమో 10 మంది ఆడవాళ్ళని వేసుకుని ఈ ఆడమేక వెళ్ళింది అక్కడికి ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి. చూద్దాం ఇవన్నీ నాకు కొత్త కదరా ఆయన. 2019 నుంచి ఇవన్నీ ఎదుర్కొంటున్నాను, సింగిల్గా ఫేస్ చేస్తున్నాను. చాలామంది మన వెనకాల ఉన్నారు. ఒక్క మాట చెబితే చాలామంది ప్రాణాలు ఇచ్చేటువంటి ఫాలోవర్స్ ఉన్నారు సత్యాన్ని బట్టి. కాబట్టి ఇలాంటి మేకలకు మనం భయపడేది లేదు. 2011 నుంచి 2026 అనే ఈ రోజు వరకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా వెన్నంటూ ఉండి, నా వెనకాల ఉండి ఇంత దూరం నడిపించుకుంటూ వచ్చాడు. ఇలాంటి తాగుడుబోతులకి, ఇలాంటి అడుక్కు తినే వాళ్ళకి భయపడితే ఇంత దూరం నడిపించిన నా క్రీస్తుని నేను అవమానించినట్టు కాదా? ఇలాంటి తాగుడుబోతుల్ని, ఇలాంటి అడుక్కు తినే వాళ్ళని చూసి భయపడితే 2011 నుంచి 2026 వరకు ఇంత దూరం నడిపించిన నా క్రీస్తుని నేను అవమానించినట్టు కాదా? ఆయన పరిచర్యను తుదముట్టించటలో నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. నా దేవుడు నన్ను విడిపించడానికి సమర్థుడు. విడిపించకపోయినా ఇలాంటి బెగ్గర్స్కి, ఇలాంటి తాగుడుబోతులకి తల దించేది లేదు. తల తుంచుకోవడానికైనా రెడీ, కానీ తల దించుకునేదానికి పాస్టర్ జాన్ పాల్ రెడీగా లేడు. నా ప్రభువైన యేసుక్రీస్తు సాక్ష్యం నిమిత్తం ఈరోజు నేను చేస్తున్నంత సాక్ష్యం కోసం నెక్స్ట్ జనరేషన్కి ఫైటింగ్ ఎలా చేయాలి నేర్పిస్తున్నాను. నెక్స్ట్ జనరేషన్కి ఫైటింగ్ ఎలా చేయాలి. ఇప్పుడు చాలామంది నేర్చుకున్న ఫైటింగ్, చాలామంది కెమెరా ముందుకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదా. మన చేతి చలవే
ఈరోజు ఫైటింగ్ చేస్తున్న వాళ్ళతో మన చేతి చలవే. ఎందుకంటే జాన్ పాల్ అనే వ్యక్తి ఫైట్ చూసి నేర్చుకున్న వాళ్ళు ఇంకా వస్తారు. ఈ ఫైటింగ్లో ఎంత దూరమైన వెళ్ళొచ్చని నేర్పిస్తా, ఇంకొక అధ్యాయాన్ని నేర్పిస్తాం. ఇప్పటివరకు కొన్ని అధ్యాయాలు నేర్పిస్తున్నాను, ఇంకా నేర్పిస్తా అధ్యాయాన్ని ఇలా ఫైట్ చేయాలని. యుద్ధరంగంలో దిగిన తర్వాత కత్తిపోట్లు పడతాయి, అయినా సరే యుద్ధం చేయాలి అని నేర్పిస్తా, ఇంకొక అధ్యాయాన్ని నేర్పిస్తాం. పాస్టర్ జాన్ పాల్ తల తుంచుకోవడానికి కూడా రెడీ, సత్యం కోసం, ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్యం కోసం, ఆయన వాక్యం కోసం. క్రైస్తవ్యంలో ఆ ప్రమాణాలు మిస్ కాకుండా ఉండేదానికి, కాపాడేదానికి తల తుంచుకునేదానికని సిద్ధంగాని తల దించను ఇలాంటి తాగుడుబోతులకి, ఇలాంటి అడుక్కు తినేటువంటి ఇలాంటి బెగ్గర్స్కి. ఈ మేకపోతు గంభీరాలకు భయపడడానికి కుందేళ్ళు కాదు, యోధా గోత్రపు సింహాన్ని నమ్ముకున్నటువంటి ఆయన బిడ్డని. ఎరా బాను, బ్రాండ్ మార్చొద్దు, సేమ్ బ్రాండ్ తాగు, కొత్త బ్రాండ్ తాగి బుర్ర పాడు చేసుకోకు.